అందరికీ షలోమ్. ఈరోజు హీబ్రూ అక్షరం వావ్ గురించి మనం తెలుసుకుందాం. వావ్ అనేది హీబ్రూ వర్ణమాలలోని 6వ అక్షరం. సంఖ్య విలువ 6. ధ్వని వి. దీని అర్థం హుక్ మరియు అనే పదం. ఒక పదం ముందు గతాన్ని భవిష్యత్తులోనికి లేదా భవిష్యత్తును గతంగా మారుస్తుంది. ఆలెఫ్ బెత్ యొక్క 6వ అక్షరం వావ్. వావ్ అనే అక్షరం యొక్క రూపకల్పన ఒక హుక్ లాగా ఉంటుంది. వావ్ యొక్క రూపం ఉన్నత స్థాయిని దిగువ స్థాయికి అనుసంధానించే ట్యూట్ను కూడా సూచిస్తుంది. వావ్ యొక్క సంఖ్యా సమానం 6. 6 అనేది సంబంధాన్ని సూచిస్తుంది. దీనిని యెహెజ్కేలు దర్శనంలోని దేవదూతలు ఉదాహరణగా చూపారు. వారు 6 రెక్కలు తండ్రితో ఐక్యంగా మరియు కనెక్ట్ అవ్వడానికి వారిని ఎగరడానికి వీలు కల్పించాయి. 6 మిష్నా యొక్క 6 పుస్తకాలను కూడా సూచిస్తాయి. తోరాను నేర్చుకోవడం ద్వారా ఒకరు ఎలోహింతో కనెక్ట్ అవుతారు. హీబ్రూ అక్షరం యొక్క వర్ణమాల సంఖ్య 6. ధ్వని వి. ఈ అక్షరానికి 3 అర్థాలు ఉన్నాయి. 1 హుక్, 2 మరియు అనే పదం, 3 ఒక పదం ముందు గతాన్ని భవిష్యత్తులోనికి లేదా భవిష్యత్తును గతంగా మారుస్తుంది. ఈ సంఖ్య 6ని సూచిస్తుంది. 6 అనేది సంబంధాన్ని సూచిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. యెహెజ్కేలు దర్శనంలోని దేవదూతలు ఉదాహరణగా చూపడం జరుగుతుంది. అంటే దూతలకున్న 6 రెక్కలు తండ్రితో ఐక్యం కనెక్ట్ అవ్వడానికి వారు ఎగరడానికి కూడా వీలు కల్పిస్తున్నాయి అని కూడా చెప్పడం జరుగుతుంది. 6 కూడా పూర్తిని సూచిస్తుంది. ఎందుకంటే 6 వైపులా అంటే ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర, పైన మరియు క్రింద చుట్టుముట్టబడిన పూర్తి. అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు దేశాన్ని విడిచిపెట్టినప్పుడు ఎలోహిం వారిని 6 మహిమ మేఘాలతో చుట్టుముట్టాడని మనం కనుగొన్నాము. వారి పైన ఉన్న మేఘం వారిని సూర్యుడి నుండి రక్షించింది. క్రింద ఉన్న మేఘం వేడి ఎడారి ఇసుక నుండి వారిని రక్షించింది. వారి చుట్టూ ఉన్న 4 మేఘాలు వెనుక మరియు ముందు, ఎడమ మరియు కుడి రక్షణ కవచంగా పనిచేశాయి. 6 సంఖ్య అనేది కూడా ఒక పూర్తిని సూచిస్తుంది. అంటే 6 వైపులా ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర, పైన మరియు క్రింద 6 వైపులా ఈ 6 సూచిస్తుందని చెప్పడం జరుగుతుంది. 6 మహిమ మేఘాలు వారిని కాపాడాయని చెప్పడం జరుగుతుంది. వారి చుట్టూ ఉన్న 4 మేఘాలు వెనుక మరియు ముందు, ఎడమ మరియు కుడి రక్షణ కవచంగా పనిచేశాయి. వాటిపై గురి పెట్టబడిన బాణాలు మరియు ఇతర ఆయుధాలు గడ్డిగా మారాయి. ప్రతి రాత్రి ఇశ్రాయేలు ప్రజలు నిద్రపోయే ముందు తమ దుస్తులను తీసివేసేవారు. మరుసటి రోజు ఉదయం ఆ బట్టలు సంపూర్ణంగా శుభ్రం చేయబడతాయి మరియు నొక్కబడతాయి. ఒక వ్యక్తి కొన్ని పౌండ్లు పెరిగితే అతని వస్త్రాలు అతనితో పెరిగాయి. ఎడారిలో వారు మొత్తం నివాసం కోసం ఇశ్రాయేలీలు ప్రతిరోజు ఒకే రకమైన దుస్తులను ధరించారు. బట్టలు ప్రతి వ్యక్తి శరీరానికి అనుగుణంగా ఉండేవి మరియు ఎల్లప్పుడూ వృద్ధాప్యం లేదా ధరించలేదు. 6 అనే సంఖ్య ఈజిప్టు దేశం నుండి బయలుదేరిన 20-60 సంవత్సరాల వయసు గల 6 లక్షల మంది ఇశ్రాయేలు పురుషులను కూడా సూచిస్తుంది. ఇది అదనంగా తోరాను సూచిస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ అనే పదం తోరాలో 6 లక్షల అక్షరాలు ఉన్నాయి అనే సంక్షిప్త పదం మరియు తోరాలోని ఒక అక్షరం తప్పిపోయినా లేదా విరిగిపోయినా లేదా పగుళ్ళు వచ్చినా ఎలోహిం నిషేధించినట్లుగా మొత్తం తోరా స్క్రోల్ కోషర్ కాదు అని ప్రకటింపబడుతుంది. చదవడానికి పనికిరాదు. అదేవిధంగా ఒక ఇశ్రాయేలీయుడు మార్గం నుండి తప్పుకున్నా లేదా తప్పిపోయినా అపవిత్రంగా ఉన్న మొత్తం ఇశ్రాయేలు జాతి కూడా అదేవిధంగా అసంపూర్ణంగా మార్చబడుతుంది. తోరాలో 6 లక్షల అక్షరాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. తోరాలో ఒక్క అక్షరం తప్పిపోయినా లేదా విరిగిపోయినా అంటే సగం పోయినా పగుళ్ళు వచ్చినా ఎలోహిం నిషేధించినట్లుగా మొత్తం తోరా స్క్రోల్ కోషర్ కాదు అని చెప్పడం జరుగుతుంది. అంటే తోరా కోషర్ తోరా అంటే ఒక్క తప్పు కూడా ఉండకూడదు. అలాంటి దాన్ని కోషర్ తోరా అంటారు. ఇప్పుడు మనం తెలుగు బైబిల్ని పరిశుద్ధ గ్రంథం అంటున్నాం, కానీ దాంట్లో ఎన్నో తప్పులు ఉన్నాయి, కానీ పరిశుద్ధ గ్రంథం అంటున్నాం. కానీ ఇశ్రాయేలీల్లో చిన్న తప్పు, చిన్న ఒత్తు కానీ, అక్షరం కానీ, ఒక చుక్క కానీ ఏది తప్పు వచ్చినా అది కోషర్ అవ్వదు అని చెప్పడం జరుగుతుంది. మన తెలుగులో చూసుకుంటే ఎన్నో తర్జుమా దోషాలు చాలా ఉన్నాయి. అలాంటి కోషర్ కానీ
తోరాని వారు చదవకూడదు, అది పనికిరాదు అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఒక ఇశ్రాయేలీయుడు మార్గం నుండి తప్పుకున్నా లేదా తప్పిపోయినా అపవిత్రంగా ఉన్న మొత్తం యూదు జాతి కూడా అదేవిధంగా అసంపూర్ణంగా ఉంటుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉండి వెన్నుపోటు పొడిచే పనితో అణిచివేయబడినప్పుడు 6 అనే మరో ఉదాహరణ మనకు కనిపిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు గుణించకుండా ఉండడానికి ఫరో వారికి వ్యతిరేకంగా అనేక కుట్రలు పన్నాడు. అయినప్పటికీ ఇశ్రాయేలీలు నమ్మశక్యం కాని జనసంఖ్యతో వారు పెరుగుతూనే ఉన్నారు. నిజానికి ఇశ్రాయేలు మహిళలు ఒకేసారి 6 పిల్లలను కన్నారని తోరా మనకు చెబుతుంది. అంటే ఈ విషయాలన్నీ ఓరల్ తోరాలో ఉన్నాయి. ప్రపంచం 6 రోజుల్లో సృష్టింపబడింది. 6 రోజులు సృష్టి తోరాలోని మొదటి పదం బెరెషిత్ అంటే ప్రారంభంలో. ఇది 6 అక్షరాలతో కూడి ఉంటుంది. ఇంకా తోరా స్పష్టంగా ఇలా చెబుతుంది, ఎలోహిం 6 రోజులను సృష్టించాడు. తోరాలోని మొదటి పద్యంలో 6 ఆలిఫ్లు కూడా ఉన్నాయి. తోరాలోని మొదటి వావ్ 6వ పదం. కాబట్టి సృష్టి 6 సంఖ్యతో అనుసంధానింపబడి ఉంది. ప్రపంచం 6 రోజుల్లో సృష్టింపబడింది. 6 రోజుల సృష్టి తోరాలోని మొదటి పదం బెరెషిత్ అంటే ప్రారంభం అని అర్థం. ఇది 6 అక్షరాలతో కూడి ఉంటుంది. ఇంకా తోరాలోని మొదటి పద్యంలో 6 ఆలిఫ్లు కూడా ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. ఈ 6 రోజులలో ప్రతి ఒక్కటి వేర్వేరు భావోద్వేగ లక్షణంతో సృష్టించబడ్డాయి. అదనంగా ఈ 6 రోజుల పురోగతి ఎలోహిం ప్రపంచాన్ని మనకు తెలిసినట్లుగా 6000 సంవత్సరాల ఉనికిలో ఉండేలా సృష్టించాడనేది తాల్ముద్ వాదనకు అనుగుణంగా ఉంది. ప్రతి ఒక్కటి మరియు దాని సంబంధిత లక్షణాన్ని మనం గమనించవచ్చు. సృష్టి యొక్క మొదటి రోజును విభజించారు. దయ యొక్క లక్షణం. ఇది ఎలోహిం వెలుగు ఉండనివ్వండి అని చెప్పిన రోజు. ఈ కాంతి అనంతమైన కాంతి. ఒక వ్యక్తి ప్రపంచంలోని ఒక చివర నుండి మరొక చివర వరకు చూడగలిగే కాంతి. అయితే చివరికి ఎలోహిం ఈ కాంతిని తిరిగి పొందాడు. ఎందుకంటే దాని సామర్థ్యాన్ని చెడు కోసం కూడా ఉపయోగించుకునే సామర్థ్యాన్ని ఆయన గుర్తించాడు. సృష్టి యొక్క 4వ రోజు వరకు సూర్యుడు మరియు చంద్రుడు ఏర్పడని మొదటి రోజున కాంతి ఎలా ఉంటుంది అని ఒకరు అడగవచ్చు. ఇక్కడ సూచింపబడిన కాంతి అంతిమ శక్తి దృష్టి, సంభావ్యత మరియు మంచితనం యొక్క మూలంగా కాంతి యొక్క ఎలోహిం భావన. అదనంగా మొదటి 1000 సంవత్సరాలలో మొదటి రోజుకు అనుగుణంగా ప్రజలు అపారమైన జీవితకాలం ఉంది. ఉదాహరణకు ఆదాము 930 సంవత్సరాలు జీవించాడు. కాబట్టి హెసెద్ అనే భావన అనంతమైన కాంతిని సృష్టించడంలో మరియు మనిషికి శక్తిని ఇవ్వడంలో ఎలోహిం యొక్క దయను సూచిస్తుంది. సృష్టి యొక్క 2వ రోజు గివురా సంకోచం మరియు తీర్పుతో నిండి ఉంది. ఈ రోజున ఎలోహిం వ్యాపించిన జలాలను ఉన్నత మరియు దిగువ ప్రాంతాలుగా వేరు చేశాడు. చారిత్రాత్మకంగా 2వ సహస్రాబ్ది ప్రపంచ నివాసులపై కఠినమైన తీర్పు విధింపబడింది. ఇది గొప్ప జలప్రళయంతో ప్రారంభమైంది. దీనిని ఎలోహిం మొత్తం ప్రపంచాన్ని నాశనం చేయడానికి పిలిచాడు. నోవాహు మరియు ఓడలో ఉన్న వారిని మినహాయించి ఈ కాలంలో బాబెల్ టవర్ యొక్క వినాశకరమైన అంశాలు ఉన్నాయి. ఆ సమయంలో ఒక తరం మొత్తం తిరుగుబాటు చేసి ఎలోహిం సింహాసనాన్ని నాశనం చేయడానికి ఒక టవర్ను నిర్మించింది. తత్ఫలితంగా ఎలోహిం వారి భాషను గందరగోళపరిచాడు. ప్రజలు ఒకరితో ఒకరు సంభాషించుకోవడం నిరోధించడానికి 70 భాషల గందరగోళాన్ని ఇచ్చాడు. ఫలితంగా ఏర్పడిన గందరగోళాన్ని బాబెల్ అని పిలుస్తారు. దీని అర్థం గందరగోళం లేదా అస్పష్టం. సృష్టి యొక్క 2వ రోజు గివురా అంటే సంకోచం మరియు తీర్పుతో నిండి ఉంది. ఈ జలాలను ఉన్నత మరియు దిగువ ప్రాంతాలుగా ఆయన వేరు చేయడం అనేది జరిగింది. ఈ జలాల ద్వారా నివాసులపై కఠినమైన తీర్పు విధించడం జరిగింది. గొప్ప జలప్రళయంతో ప్రారంభమై ప్రపంచాన్ని నాశనం చేయడానికి ఆయన పిలవడం జరిగింది. తండ్రికి వ్యతిరేకంగా జీవించిన వారిపై ఈ జలప్రళయం రావడం అనేది జరిగింది. ఆ తర్వాత ఒక తరం మొత్తం ఎలోహిం సింహాసనాన్ని నాశనం చేయడానికి ఒక టవర్ని నిర్మించడం జరిగింది. ఆ సమయంలో వారి భాషలను గందరగోళం చేయడం అనేది జరిగింది. సృష్టి యొక్క 3వ రోజు సెఫిరోత్ అందం మరియు దయ యొక్క రోజు. ఈ రోజున పువ్వులు మరియు గడ్డి విశ్వంలోని అన్ని రంగులతో కలిసి సృష్టించబడ్డాయి. సంబంధిత 3వ సహస్రాబ్దిలో యూదు ప్రజలు ఈజిప్టు నుండి విమోచించడంలో మరియు తోరాను ఇవ్వడంలో
ఎలోహిం దయగల హస్తం కనిపించింది. తోరాను సెఫిరోత్ లేదా అందం అని పిలుస్తారు. అందం ఏకవర్ణ లేదా ఏకవర్ణ కాదు. ఇది వివిధ రంగులు లేదా శబ్దాలను కలపడం మరియు సమన్వయం చేయడం ద్వారా సృష్టింపబడుతుంది. అందువల్ల తోరా అనేది సానుకూల మరియు ప్రతికూల ఆజ్ఞల సామరస్యపూర్వక మిశ్రమం. ఇది సృష్టి యొక్క ఆధ్యాత్మిక మరియు భౌతిక అంశాల విశ్లేషణ. ఈ కాలంలో మనకు ఆజ్ఞలు, ఎలోహిం మార్గాలను అనుసరించడానికి ఆజ్ఞలు కూడా ఇవ్వబడ్డాయి. సృష్టి యొక్క 4వ రోజు నీతి, విజయం మరియు ఓర్పు. ఈ రోజు ఎలోహిం ఆకాశంలో 2 వెలుగులను, సూర్యుడిని మరియు చంద్రుడిని సృష్టించాడు. ఈ సహస్రాబ్దిలోనే 2 పవిత్ర ఆలయాలు నిర్మింపబడ్డాయి. మొదటి పవిత్ర ఆలయం ఆధ్యాత్మికంగా ఉన్నతమైనది, అందువలన సూర్యుడితో పోల్చబడింది. చంద్రుడితో పోల్చబడిన 2వ ఆలయం మసక కాంతిని ప్రసరింపజేసింది. ఇంకా నీతి మన నిధి, మన విశ్వాసం మరియు మన అంతిమ విమోచన యెరూషలేముతో ముడిపడి ఉందని తాల్ముద్ పేర్కొంది. 4వ రోజున ఆకాశంలో 2 వెలుగులను సృజించడం జరిగింది, సూర్యుడిని మరియు చంద్రుడిని. సూర్యుడు, చంద్రుడిని మొదటి మరియు 2వ ఆలయాలతో వారు పోల్చడం జరుగుతుంది. సృష్టి యొక్క 5వ రోజు హోద్ అంటే గుర్తింపు. ఇది వినాశనాన్ని కూడా సూచిస్తుంది. ఎలోహిం సముద్ర రాక్షసులను సృష్టించిన రోజు ఇది మరియు సముద్ర జీవులతో నిండిపోవడం ప్రారంభించింది. పక్షులు కూడా ఈ రోజు సృష్టించబడ్డాయి మరియు అవి ఆకాశంలో ఎగరడం ప్రారంభించాయి. 5వ సహస్రాబ్ది ఇశ్రాయేలు ప్రజలకు మారణ హోమాలు, బహిష్కరణలు మరియు భయంకరమైన ఇబ్బందుల తరం. విలాప వాక్యాల పుస్తకం ఇలా చెబుతుంది: రోజంతా వినాశకరమైనది. ఈ యుగంలో ఇశ్రాయేలు ప్రజలు ఎలోహింతో ఉద్రేకంతో అంగీకరించారనే వాస్తవంతో మనం చివరికి హోద్ వినాశనాన్ని సమతుల్యం చేయాలి. 5వ రోజు అనేది వేలాది మంది ఇశ్రాయేలీలు క్రూసేడ్ల సమయంలో మరణించినప్పుడు షమా ఇశ్రాయేల్, ఎలోహిం మన ప్రభువు, ఎలోహిం ఒక్కడే అని కేకలు వేసిన సహస్రాబ్ది. ఇశ్రాయేలు ప్రజలు వినాశనం అంచున ఉన్నప్పటికీ వారి సృష్టికర్తను అంగీకరించారు. సృష్టి యొక్క 6వ రోజు యెసోద్ అంటే పునాదిని నిర్మించడం మరియు బంధాన్ని ఏర్పరచడం. మానవ జాతి స్థాపకుడైన ఆదాము సృష్టింపబడిన రోజు ఇది. ఎలోహిం మొదట మొత్తం ప్రపంచాన్ని సృష్టించాడు మరియు తరువాత మానవాళిని దానిలోనికి తీసుకువచ్చాడు. దీని నుండి భౌతిక ప్రపంచంలోని ప్రతి అంశాన్ని ఎలోహిం సేవలో ఉపయోగించడం ద్వారా భౌతిక మరియు ఆధ్యాత్మిక రంగాల మధ్య సంబంధాన్ని లేదా బంధాన్ని ఏర్పరచడం మన బాధ్యత అని మనం నేర్చుకున్నాము. యెసోద్ 6వ సహస్రాబ్దిని కూడా సూచిస్తుంది. రబ్బీల బోధనలో వివరించినట్లుగా ఆదాం పరిపూర్ణ మానవుడైన మషియాక్ యొక్క నమూనా. ఆదాము అనే పదాన్ని ఆదాం అని ఉచ్చరిస్తారు. ఆలెఫ్ జెమాట్రియా 1. ఒక వ్యక్తి యొక్క 10 సామర్థ్యాలలో మొదటిది అయిన తెలివిని సూచిస్తుంది. ఆదాం యొక్క 2వ అక్షరం అయిన దాలెత్ దిబ్బూర్ లేదా ప్రసంగం యొక్క మొదటి అక్షరం మెమ్ మాసేహ్ చర్యను సూచిస్తుంది. అందువల్ల ఆదాం లేదా మషియాకు ఆలోచన, ప్రసంగం మరియు చర్యలో పరిపూర్ణంగా ఉంటాడు. మషియాక్ రాకకు సంబంధించిన అన్ని సమయాలు ఇప్పటికే గడిచిపోయాయి అని పేర్కొన్నందున ఇప్పుడు అతని రాకను ప్రారంభించడానికి మంచితనం మరియు దయ యొక్క చర్యలను పెంచుకోవడం మనపై ఆధారపడి ఉంది. వావ్ అనేది హుక్ లాగా కనిపించడమే కాదు, వావ్ అనే పదానికి వాస్తవానికి హుక్ అనే అర్థము. హుక్ అంటే 2 విషయాలను కలిపి ఉంచేది. ఇది ఆధ్యాత్మిక మరియు భౌతిక విషయాలను. తోరాను తరచుగా నీటితో పోల్చారు. నీరు నిటారుగా ఉన్న పర్వతాల నుండి దిగువన ఉన్న లోయకు దాని జీవనాధార సారాన్ని మార్చకుండా ప్రవహించినట్లే తోరా కూడా దాని అసలు ముఖ్యమైన రూపంలో మనకు చేరుకుంటుంది. తోరా స్వర్గంలో ప్రారంభమై తండ్రి నుండి ఉద్భవించింది, ఆపై ప్రయాణించి మరియు నిరంతరం ప్రయాణిస్తుంది, భౌతిక ప్రపంచానికి పూర్తిగా చెక్కు చెదరకుండా. ఈ సందేశం వావ్ అనే అక్షరం ద్వారా తెలియజేయబడుతుంది. ఇది ఉన్నత రాజ్యాన్ని దిగువ రాజ్యానికి అనుసంధానించినట్లే హుక్కేం అంటే తోరాను మానవాళికి ప్రవహింపజేయడానికి అనుమతించే హుక్. జోహార్ వివరించినట్లుగా ఒక యూదుడు తోరాలోని 10 ఆజ్ఞలను పాటిస్తే 10 ఉచ్చారణలతో సృష్టింపబడిన ప్రపంచం ఉనికిలో ఉంటుంది. అయితే అతను అలా చేయకపోతే ఎలోహిం నిషేధిస్తాడు. అప్పుడు ప్రపంచం ఆదిమ గందరగోళానికి తిరిగి వస్తుంది. ఈ విధంగా వావ్ మనకు ప్రపంచంపై ఎంత గొప్ప ప్రభావాన్ని చూపుతుందో బోధిస్తుంది.
మన ఆలోచనలు, మాటలు మరియు చర్యలతో తోరాను భూమికి తీసుకువస్తుంది. ఇప్పటి వరకు మనం వావ్ అనే అక్షరం గురించి తెలుసుకున్నాము. మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోమ్.